నీకు అప్పగించిన బోధ పోగొట్టే రోజులు దగ్గర రాబోతున్నాయి. ఎందుకని అడిగితే వాక్యం స్థిరపరచబడ్డది. గలతీ పత్రిక ఉంది, వాక్యం స్థిరపడలేదు. ఆ గలతీ పత్రిక రాయబడింది ఎందుకంటే వాక్యం స్థిరపడలేనప్పుడు వాస్తవికమైన సంగతుల్ని నిర్ధారించి పరిశుద్ధాత్మతో పెద్దలతోటి వాక్యం స్థిరపరిచారు. వాక్యం నిమిత్తం పోరాడమంటే అలాగో తెలుసా, సత్యమైన వాక్యాన్ని నీ సంఘానికి నువ్వు వివరించుకో జాగ్రత్తగా. ఎందుకని అడిగితే ఇందులో ఉన్నటువంటి విషయం ఏదైనా మాట్లాడాలనుకోండి, కొన్ని సిద్ధాంతాలు రాస్తుంటారు. సిద్ధాంతం అనేది ఎప్పుడు కూడా ఖచ్చితం కాదు. ఏది ఖచ్చితం? లా అనేది ఎప్పుడు కూడా ఖచ్చితం. సిద్ధాంతాలు అన్నీ కూడా వాస్తవికమైనవి కాదు. వాడు అలాగ అనుకుంటున్నాడట. వాళ్ళు అనుకుంటున్నటువంటి విషయం దేని బట్టి చెప్తుందంటే, ఇలా ఉంది కదా, అలా జరగవచ్చు, ఇలాంటిది వాస్తవం, అది నిజమా? ఎవడు రాసినా, వ్యాఖ్యానాలు రాసినా, ఏది రాసినా సిద్ధాంతాలు మాత్రమే రాస్తాడు. బైబిల్ ఏంటనుకుంటున్నారు? లా, ఖచ్చితం.